అందరికీ నమస్కారం। ఈరోజు అనంతపురం నగరపాలక సంస్థలో ఉన్నటువంటి కౌన్సిల్ సమావేశంలో జరిగింది। ఈ సమావేశంలో అనేక సమస్యల ప్రస్తావన జరిగింది। అనేక సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ఒకవైపున అనంత నగర అభివృద్ధికి ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు దగ్గుబాటి ప్రసాద్ గారు పూర్తి స్థాయిలో దాదాపు 100 కోట్ల పైచీలకు ఇప్పటికే అనేక నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా ఉన్నటువంటి మురుగు కాలువ వ్యవస్థ కావచ్చు, లేదంటే రోడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా చేసేటువంటి కార్యక్రమాలను ప్రారంభించడం జరుగుతూ ఉంది। అదేవిధంగా ఎక్కువ నిధులు తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనునిత్యం కూడా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ అనేటువంటి మిషన్ ద్వారా ఈరోజు అనంత నగరంలో కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ అభివృద్ధి జరగాలి, ఇక్కడ సంక్షేమం జరగాలనేటువంటి ఆలోచనతో వారి యొక్క ప్రోత్సాహంతో ఈరోజు నగరం కూడా వివిధ రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉంది। ఎందుకంటే నగరం రోజు రోజుకి విస్తరణ జరుగుతుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలను ఈరోజు ప్రస్తావించి తీసుకొని ఈ సమస్యలన్నీ కూడా వెంటనే చేపట్టేదానికోసం అధికారులు చర్యలు తీసుకోని చెప్పేసి వాళ్ళకి అక్కడికక్కడే ఈరోజు మేము ఎంపీగాను అదేవిధంగా ఎమ్మెల్యే ఇద్దరు కూడా కలిసి వారికి మాట్లాడమే కాదు ఆదేశాలు కూడా ఇచ్చి ఆ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది। అదేవిధంగా ప్రధానంగా అనంత నగరంలో ఈరోజు మనకి టాయిలెట్ సమస్య కూడా ఉంది కాబట్టి స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఈరోజు ఆ యొక్క టాయిలెట్స్ బ్లాక్స్ కూడా పూర్తి చేయాలి। అదేవిధంగా ఆర్ఓ ప్లాంట్లు ఎక్కడైతే అవసరం ఉందో ఆర్ఓ ప్లాంట్లు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో ఇక్కడ ముందుకు వెళ్తున్నాము। అదేవిధంగా ఈ నగరంలో ఉన్నటువంటి మురుకాల సమస్యని ప్రధానంగా మనము ఈరోజు ప్రత్యేకంగా చేపట్టి, ఎందుకంటే గతంలో వరదల్లో అనంతపురం నగరము దాదాపుగా ఆస్తి నష్టము ప్రాణ నష్టం జరిగింది కాబట్టి తిరిగి అలాంటి ఇబ్బందులు రాకోకుండా ముందు చర్యలుగా ఈరోజు కాలువలన్నీ కూడా ఎక్కడికక్కడ ప్రధానమైన కాలువలన్నీ కూడా రెడీ చేసుకుంటూ దాని ద్వారా ఇంకా పిల్ల కాలువలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎక్కడికక్కడ లింకులు చేసుకుంటూ పోయేటువంటి కార్యక్రమంతో పాటు ఈరోజు ఒక బృహత్తరమైనటువంటి ఒక మార్గాన్ని, అంటే ఒక బళ్ళారి రోడ్డు కావచ్చు, రుద్రంపేట రోడ్డు కావచ్చు, ఇవన్నిటి కూడా నడిమంక కాలువలో కలిపేటువంటి ఒక ప్రణాళిక కూడా రూపొందించాలని చెప్పేసి ఈరోజు అధికారులు ఆదేశించడం జరిగింది। అవన్నీ పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి అయితే అనంతపురం నగరంలో భవిష్యత్తులో ఎలాంటి వరదలు వచ్చినా కానీ ఇబ్బంది లేకున్నటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వాటి మీద చర్య తీసుకోవడం కోసం మేము అన్నింటినీ కూడా ప్రయత్నం చేస్తున్నాం। థ్యాంక్ యూ।